రూపా ఉంటే డివోర్స్ పేపర్స్ మీద మందారంతో సంతకం పెట్టనివ్వద్దు దీపక్. చేయించాలి మమ్మీ, మనకి వేరే దారి లేదు. ఏంటిది దీపు? తెలుగులో 50కి 35, ఇంగ్లీష్లో 37, మ్యాథ్స్లో 30యా? ఇలా మార్కులు వస్తే ఎలా దీపు? అన్నీ బాగుంటే బంటి ప్రోగ్రెస్ కార్డ్ చూసేదాన్ని. బంటికి మార్క్స్ ఎలా వచ్చాయో. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? దీపు, బంటి ఎలా ఉన్నాడు? బంటికి బాగానే మార్క్స్ వచ్చాయా? నాకంటే ఎక్కువే మార్క్స్ వచ్చాయి. తనే క్లాస్కి ఫస్ట్ వచ్చాడు మమ్మీ. నువ్వు కూడా నెక్స్ట్ టైం బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. అలాగే మమ్మీ. ఈ రూప ఉంటే డివోర్స్ పేపర్స్ మీద మందారంతో సంతకం పెట్టనివ్వదు దీపక్. రూపని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి మమ్మీ. మమ్మీ, ముందైతే ఈ ప్రోగ్రెస్ కార్డు మీద సైన్ చేయి. దీపక్, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు చూడు. ఇప్పుడు దీపు కరెక్ట్గా అదే పని చేశాడు. దీన్ని నేను ఎలా వాడతానో చూడు. ఎక్కడున్నావా మందారం? ఏమండి, ఇంతవరకు ఎక్కడికి వెళ్లారు? ఇంట్లో కనిపించనే లేదు. చిన్న పనుండి బయటికి వెళ్ళాను మందారం. మమ్మీ, నువ్వు సైన్ పెట్టు. ఆగు రూపా. ఎంతకాలం అంటే దీపుకి అమ్మలేదు కాబట్టి ఒక గార్డియన్ గా నువ్వు సంతకం పెట్టు, బాగుంది. కానీ ఇప్పుడు దీపు కన్న తల్లి మందారం ఉంది కదా, ఆ సంతకం ఏదో మందారాన్ని చేయనివ్వు రూపా. పర్లేదులే అత్తయ్య, నా బిడ్డని తన బిడ్డలా చూసుకుని ఇంతకాలం చదివించింది కాబట్టి తన సంతకం పెట్టడమే కరెక్ట్. అలా ఏం కాదులే దీపు, మీ అమ్మే సంతకం పెట్టని. ఇదిగో మందారం, నువ్వు సంతకం పెట్టు. రూపా, తను సంతకం పెడుతుంది కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మందారం, సంతకం పెట్టు. అదే చేత్తో ఈ పేపర్స్ మీద కూడా సంతకం పెట్టు మందారం. ఏంటండి ఇవి? ఇంతకాలం స్కూల్లో దీపుకి గార్డియన్గా రూపు ఉండేది. నువ్వు లేవన్న కారణంతో నా పేరు కూడా వీడి స్కూల్ అడ్మిషన్లో రాయించలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి వీడి పేరెంట్స్ స్థానంలో మనిద్దరి పేర్లను చేర్చాలనుకుంటున్నాను. దానికి సంబంధించినవే ఈ అప్లికేషన్స్. నేను సంతకం పెట్టేశాను, నువ్వు కూడా సంతకం పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. రోజు రోజుకి మీ మీద గౌరవం పెరిగిపోతుందండి. మీరు నాకిచ్చే విలువ చూస్తుంటే నేనెంత అదృష్టవంతురాలనో అనిపిస్తోంది. మీలాంటి ఓ మంచి మనిషికి దూరంగా ఇన్నాళ్ళు ఆ భగవంతుడు నన్ను ఎందుకు ఉంచాడో. అదంతా భగవంతుడి లేలమ్మా. ఏ టైంకి ఏం జరగాలని రాసుంటే అది జరిగిపోతుంది. ఆ సంతకం మీద పెట్టేయమ్మా. అలాగే అత్తయ్య. ఇంకొకటి, నా పేరు పక్కన రాయి.
సరే మందారం, వీటిని స్కూల్లో సబ్మిట్ చేస్తాను. అలాగే. దీపు, నువ్వు బాగా చదువుకో. అలాగే డాడీ. ఉమ్. సార్, దీపక్ గారికి ఏదో నోటీస్ వచ్చింది. నోటీసా? నాకు ఇవ్వండి, మా ఆయనకి నేను ఇస్తాను. దీపక్, కోర్టు నుండి వచ్చిన నోటీస్ అనుకుంటా. పద. ఇలా ఇవ్వు మందారం. ఏంటండి అలా లాగేసుకున్నారు? మీకొచ్చిన నోటీస్ని నేను చూడకూడదా ఏంటి? చూడొచ్చు మందారం, కానీ ఇప్పుడు కాదు, మావయ్య బయటికి వెళ్ళిన తర్వాత. ఏంట్రా దీపక్ అది? ఏదో కోర్టు నోటీసులా ఉంది. ఇలా ఇవ్వు. మావయ్య అది ఎవరా?